మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించి భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. అలాగే ప్రభా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, స్థిరపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచమని మీ శక్తినిచ్చి నడిపించండి. హాస్టల్ ఉంటున్న బిడ్డలకు చక్కని ఆరోగ్యము దయచండి, జ్ఞానం ఇవ్వండి. అలాగే అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచని అడుగుతూ ఉన్నా. అలాగే ప్రభా నాయన, మొన్నటి దినంలో అయ్యా చిన్నాన్నగారు ప్రభునందరిని నిద్రించారు, వారి కుటుంబానికి అయ్యా మాకందరికీ, మా సంఘాలకును ఆదరణ దయచేసి బలపరచమని. అట్లాగే ప్రభా, వివిధ సంఘాలను పరిశుద్ధులందరికీ మీరే మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మొన్న సాయంకాలం, అంటే 4వ తారీఖు సాయంకాలం, మా నాన్నగారి తమ్ముడు గారు, మా చిన్నాన్నగారు కావూరి డేనియల్ గారు, వేగేశ్వరపురం, అకస్మాత్తుగా ప్రభునందు నిద్రించారు. వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు, మా కుటుంబాల ఆదరణ కొరకు, అలాగే సంఘ ఆదరణ కొరకు ప్రార్థించండి. నిన్న భూస్థాపన కార్యక్రమం, అందువల్ల మరి వాక్యం చెప్పలేకపోయాం, దయతో మన్నించండి. పిల్లలు, దేవునికి వాక్యములో కీర్తనల భాగాన్ని 10వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు 7-8 వచనాలండి. కీర్తనలు 10వ అధ్యాయం 7-8 వచనాలు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనలని పొంచి చూచును. ఈవేళ ప్రభుచిత్తమైతే 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. 7వ వచనంలో చాలా విషయాలు మనం చెప్పుకోవలసినవి ఉన్నాయి. దుష్టుల యొక్క నోరు శాపముతో కపటముతో వంచనతో నిండి ఉన్నవి. ప్రియులరా, 7వ వచనంలో దుష్టుల యొక్క నోరు శాపముతో కపటముతో వంచనతో నిండి ఉన్నది. ఈ 3 విషయాలు కూడా చాలా భయంకరమైనటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. శాపము అంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని, ఎదుటి వాళ్ళని, శత్రువులనే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళనే కావచ్చు, అవతలి వాళ్ళకి చెడు జరగాలని కోరుకోవడం, అవతల వాళ్ళకి శాపం తగలాలని కోరుకోవడం, ఇతర వ్యక్తుల్ని దూషించి శపించడం అనేటువంటిది వాళ్ళ నోరు అలా నిండి ఉంటుందని చెప్తున్నాడు. అలాగే కపటం అంటే హృదయములో ఒక ద్వేషాన్ని దాచుకొని పైకి మంచిగా మాట్లాడడం. అంటే కొంతమంది మాటలు తేనె పూసిన కత్తి వంటి మాటలు. తేనె అలా నాకుతూ ఉన్నప్పుడు తేనె నాకడం, దాని తీపిదనం తెలియడం మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ కత్తి తెగడం తెలియదు. సో అటువంటి పైకి అలా తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడడం, అంటే లోపల ద్వేషాన్ని నింపేసుకుని పైకి మంచిగా మాట్లాడడం. అవతల వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క లోపల దాగున్న ఆ కపటాన్ని, ఆ ద్వేషాన్ని బట్టి బయటికి కపట మాటలు మాట్లాడడం. ఇక వంచన అంటే ఎదుటి వాళ్ళని, ఎదుటి వ్యక్తులను నిందించడం, ఎదుటి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం. 10 మంది ఉన్నా 10 మందిలో వాళ్ళని అగౌరవపరిచి అమర్యాదగా మాట్లాడి, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళని చాలా డీగ్రేడ్ చేసి, తక్కువ చేసి మాట్లాడడం. ఇలా దుష్టుల యొక్క నోరు ఇటువంటి శాపాలతో, కపటముతో, వంచనతో నిండిపోయిందంట. ఇక వాళ్ళ నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. చేటు అంటే చెడు చేయడం, పాపము, వాళ్ళు పాపపు విషయాలు మాట్లాడడం. ప్రియులరా, నోరు, నాలుక అనేటువంటి పదాలు ఇక్కడ శత్రువు నోటి నుండి వచ్చేటువంటి విషపూరితమైన మాటల గురించి వర్ణించడం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం
64వ అధ్యాయంలో 3 వచనాన్ని మనం చూస్తే అండి, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. సో కత్తి ఎలా అయితే పదును పెడతారో వాళ్ళ అంటే వాళ్ళ మాటలు అటువంటి కత్తి ఎలా అయితే దిగుతుందో వాళ్ళ కొంతమంది మాటలు కూడా అట్లాగే అవతల వ్యక్తుల్ని చాలా గాయం చేసేస్తాయి మాటలు. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు సామెతల్లో మనం చూస్తాం. 12:18 అండి, సామెతల గ్రంథం 12:18, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు లాంటి మాటలు ఎంత ప్రమాదకరమైన మాటలో, అంటే కత్తిపోటు ఎలా లోపల హృదయంలోకి దిగిపోద్దో కొంతమంది మాటలు కూడా ఆ రీతిగానే ఇబ్బంది పెడతాయనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే రోమపత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాలండి, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెబుతున్న మాటలు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నడుచుకుంటారో వాళ్ళని ఈ దుష్టులు చాలా భయంకరంగా మాట్లాడడం, నాలుకతో మోసం చేయడం, వారు ఆ పెదవుల కింద విషాన్ని దాచుకుని, పాము విషంలాగా దాచుకుని నాలుకతో వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం, వారి నోటి నిండా శపించడమే పగే ఉంటాయంటండి. కొంతమంది మాటలు చూడండి, ఎప్పుడు మాట్లాడినా శాపపూరితమైన, ఎప్పుడు మాట్లాడినా డిగ్రేడ్ చేసి మాట్లాడడం, ఎప్పుడు మాట్లాడినా రకరకాల మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దుష్టులు ఆ రీతిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 36:3లో, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. కొంతమంది నోటి మాటలు కపటానికి కూడా ఆస్పదములు, అంటే కపటానికి కారణం అనమాట అండి కొంతమంది నోటి మాటలు. అలాగే 55:21లో, కీర్తన 55:21 అండి, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. వరలో ఉన్న కత్తి బయటికి తీస్తే ఎంత పదునుగా ఉండి ఎంత అవతల వ్యక్తికి హాని కలిగించేటట్టుగా ఉంటాయో, కొంతమంది మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయి, చమురు కంటే నునుపుగా ఉంటాయి, అయితే వాళ్ళ హృదయం లోపల కపటం ఉంది. ఆ కపటాన్ని బట్టే నోరు బయటికి మాట్లాడుతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12:34లో, హృదయమందు నిండియుడు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటున్నాడు. అంటే లోపల హృదయంలో ద్వేషం పెట్టుకుంటే నోటి వెంబడి ద్వేష మాటలే వస్తాయి, హృదయంలో కపటం పెట్టుకుంటే కపటం మాటలే వస్తాయి. హృదయం లోపల శాపము, వంచన, అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కత్తిపోటు లాంటి మాటలు, హృదయంలో ఆ ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని ఏదో సందర్భంలో వాళ్ళు బయటికి కక్కేస్తారు. నోటి ద్వారా వచ్చేటువంటి అటువంటి భయంకరమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మీరు ఒకసారి తర్వాత తిరిగ్గా చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1-12 వచనాల్లో 4 గురించి చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ గుర్రానికి పెట్టే కళ్ళెం గురించి చెప్పాడు, అలాగే వాడకున్న చొక్కాని గురించి చెప్పాడు. సో 4 కూడా గుర్రానికి చిన్న కళ్ళెముతో గుర్రాన్ని మొత్తం స్వాధీనపరచవచ్చు. అలాగే ఓడకి చుక్కాని, చిన్న చుక్కాని ఉంటుంది, ఓడంతటినీ కూడా డైరెక్షన్ మార్చేయచ్చు. అటువంటి 4 కూడా చిన్న అవయమైన 5 వచనం 3:5 అండి, బహుగా అదిరిపడును, కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 4 కూడా అంతే, 4 కూడా అగ్నే. కొంతమంది గృహాలు నాశనం అయిపోవడానికి 4 కారణం. అవతల వ్యక్తుల కుటుంబాలు నాశనం అయిపోవడానికి కొంతమంది మంచిగా ఉన్న కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే కారణం. అటువంటి నాలుక అన్నిటినీ మనిషి సాధు చేయగలుగుతున్నాడు, కానీ నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అని ఉంటుంది. ఈ 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఖచ్చితంగా మీరు తర్వాత అయినా చదవండి. కాబట్టి నాలుక ఇటువంటి భయంకరమైనటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 4:29లో, వినివారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. కాబట్టి వినేవారికి మేలు కలిగే మాటలు, అవసరాన్ని బట్టి మాట్లాడే మాటలు, క్షేమాభివృద్ధికరమైన అంటే అవతల వ్యక్తి క్షేమం కోరి మాట్లాడే మాటలు మనం పలకాలి. అనుకూల వచనమే పలకాలి. అంతేగాని దుర్భాష ఏది నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా దుష్టుల యొక్క నోరు ఇటువంటి శాపపూరితమైన, కపటమైన, మోసమైన, వంచనతో కూడినటువంటి నోరులాగా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకంటే కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం శ్రేష్టమైన నోటి వెంబడి ఆశీర్వచనములే రావాలి, ఆశీర్వచనములే మనం మాట్లాడాలి. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని బిడ్డలుగా మంచి మాటలు మాట్లాడుతూ దేవుని కొరకు జీవిద్దాం. చిన్నాన్నగారి కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నిజాపురపు ఇమ్మానుయేలు కోసం కూడా ప్రార్థించండి. చక్కని ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. అందరికీ వందనాలండి.